హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఏం చూపిస్తున్నానంటే మా ఇంట్లో జరిగిన కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి నోములండి. ఆ రోజు ముందు రోజు మాట ఇదంతా. ఇలా గుమ్మాలన్నీ క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకున్నాను. అలాగే గడపలన్నిటికి పసుపు రాసి ముగ్గులు వేసుకున్నాను. ముందు రోజు మా హస్బెండ్ అయితే గుమ్మాలన్నిటికి ఇలా మామిడి తారణాలు అయితే కట్టేశారండి. ఇంక ఇది కార్తీక సోమవారం మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ముందు దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాము. ఆ రోజు సోమవారం కూడా కాబట్టి నేను మా అత్తయ్య గారు ఇలా మార్నింగే పూజ చేసుకున్నాం. ఇంట్లో పూజ అయిపోయాక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుని దండం పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా నాకు 300 వెలిగించడం అవ్వలేదండి. ఇంకా అదే రోజు ఎర్లీ మార్నింగే నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. అక్కడే 360 అయితే వెలిగించేసామండి. అక్కడ టెంపుల్ దగ్గర అయితే లైటింగ్ పెట్టారండి. టెంపుల్ భలే అనిపించింది లైటింగ్ చూడగానే, అందుకని వీడియో తీశాను. గుడి అయితే చాలా కలకలలాడిపోతుందండి. జనం కూడా చాలామంది ఉన్నారు. మాకు యాక్చువల్గా పున్నం నోములన్నీ కుదరలేదని చెప్పి మేము 4వ సోమవారం చేసుకున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాక అక్కడ క్లీన్ చేసుకుని ఇలా 360 ఉసిరివత్తులు అన్నీ వెలిగించేసామండి నేను మా హస్బెండ్. తర్వాత టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసేసుకుని ఇంకా అక్కడే జమ్మి చెట్టు అన్నీ ఉంటే అక్కడ కూడా దీపాలు పెట్టుకున్నాను. మాకు కేదారేశ్వర స్వామి నోములు అయితే ఉన్నాయండి. పున్నమి నోములు అన్నమాట. మావి కుదరక ఇప్పుడు లాస్ట్ వారం చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా మార్నింగ్ ఇలా టెంపుల్లో దర్శనం అయిపోయాక జనం అయితే చాలామంది ఉన్నారు. గుడి అయితే కలకలలాడిపోతుంది జనాలతో. అందరూ వెలిగిస్తున్నారు వత్తులని. లాస్ట్ వారం కాబట్టి ఇంకా జనం అయితే ఎక్కువే ఉన్నారండి. ఇంకా అక్కడ ఇలా జమ్మి చెట్టు అలాగే ఉసిరి చెట్టు ఇవన్నీ ఉన్నాయండి. వాటి దగ్గర కూడా నేనైతే దీపాలు వెలిగించుకున్నాను. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయిందండి. ఇంకా మాకు నోముల రోజు బూరెల నోములండి మాకు. అందుకని అత్తయ్య బూరెలు రెడీ చేస్తే మేము ఉండలు చుట్టేసాము ఇవి. ఇంకా తర్వాత బూరెలు అయితే వేసారు అత్తయ్య గారు. ఇలా అన్నీ రెడీ చేసుకున్నారు బూరెల కోసం. మాకు కొంతమంది అరిసెలు ఉంటాయి, బూరెలు ఉంటాయి. మాకు ఓన్లీ బూరెలు అండి. అందుకని మేము బూరెలు అయితే రెడీ చేసుకున్నాము. అత్తయ్య గారు అలా వంటలు చేస్తుండగా నేను ఇలా దేవుడి దగ్గర అయితే అన్నీ సర్దేశానండి నోముకని చెప్పి. తర్వాత పంతులు గారు వచ్చారు. ఇలా మేము బూరెలు అయితే ఇలా పెడతాం అన్నమాట దేవుడి దగ్గర. ఇవి ఏవైతే పెట్టామో ఇవి మేము నలుగురమే తినాలండి, వేరే వాళ్ళకి పెట్టకూడదు. దేవుడి దగ్గర పెట్టినవి. పూజ అయితే చాలా బాగా జరిగింది. పంతులు గారు కూడా బాగా చేశారు పూజ అంతా. ఆ రోజు ఇంక మేము ఉపవాసం ఉండిపోతామండి. నైట్ మళ్ళీ చుక్కను చూసుకుని దండం పెట్టుకుని అప్పుడు తింటాము. ఇంకెలా నలుగురం కూడా పెట్టేశాము. నేను, అత్తయ్య గారు, మామయ్య గారు, నేను అందరూ. మా పూజ అయితే బాగా జరిగిందండి. అదే రోజు నేను నారికేల దీపం కూడా వెలిగించుకున్నానండి. నారికేల దీపం వెలిగిస్తే మంచిదని చెప్పి నేను, అత్తయ్య గారు ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దండం పెట్టుకున్నాము దేవుడి దగ్గర. నారికేల దీపం వెలిగిస్తే మంచిది అన్నారని చెప్పి మేము అత్తయ్య గారు నేను ఇద్దరం చేసుకున్నాము. నారికేల దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాము. తర్వాత చుక్క వచ్చింది. తర్వాత చుక్కను చూసుకుని దండం పెట్టుకుని మేమైతే తిన్నామండి. భోజనం చేసాం. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి. ఆ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ నారికేల దీపం కొబ్బరి చెక్కులో ఆవు నెయ్యి వేసుకుని వెలిగించుకోవాలండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఉసిరి దీపాలు అయితే వెలిగించుకుని దండం పెట్టుకున్నాము ఈవినింగ్. అంతే అండి ఇంక వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.